హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నిఫ్టీ 50 చార్టులో రూల్ బేస్డ్ ప్రాబబిలిటీ ట్రేడ్స్ గురించి తెలుసుకునే ముందు ఈరోజు టాపిక్ ట్రేడింగ్లో నీ యుద్ధం నీ విజయం గురించి ఒక 2 minutes మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మన అందరికీ అపూర్వ చింతామణి కథ తెలుసు. ఆమె అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక 1000 మంది తలలు తెగిపడ్డాయి. ఆ ప్రశ్నలకు సమాధానం ఏ పుస్తకాల్లో ఉండదు, ఏ మేధావుతోనూ దొరకదు. ఆ రాజకుమారుడు స్వయంగా కష్టపడి ప్రాణాలకు తెగించి ఆయా రాజ్యాలకి వెళ్ళి అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే సమాధానం దొరికింది. నేటి ఆధునిక కాలంలో ట్రేడింగ్ కూడా సరిగ్గా ఆ అపూర్వ చింతామణి అడిగే ప్రశ్న లాంటిదే. ట్రేడింగ్ ఒక మాయ ప్రపంచం. ఇక్కడ కేవలం నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ట్రేడింగ్లో మీరు ఎన్ని కోర్సులు చేసినా, ఎన్ని ఇండికేటర్లు నేర్చుకున్నా అవి మీకు మార్గాన్ని మాత్రమే చూపిస్తాయి, కానీ సక్సెస్ అనే సమాధానాన్ని మాత్రం ఇవ్వవు. ఎందుకంటే ట్రేడింగ్ అనేది ఇంటెలిజెన్స్కి సంబంధించినది కాదు, అది నీ ఎమోషన్స్కి సంబంధించినది. బయట వాళ్ళు మీ స్ట్రాటజీ చెప్పగలరు, కానీ లైవ్ మార్కెట్లో నీ గుండె కొట్టుకునే వేగాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఆ సమాధానం నీలోనే ఉంది. నీకు 6 ప్యాక్ రావాలని ఉందా? ప్రపంచంలోనే అత్యుత్తమ కోచ్ని పెట్టుకో. ఖరీదైన ప్రోటీన్ ఫుడ్ తిను, కానీ వ్యాయామం మాత్రం నీ కోచ్ని చేయమనండి. నీకు మజల్స్ వస్తాయా? రావు. కండరాలు రావాలంటే కష్టం నీది కావాలి, ఆ నొప్పి నీది కావాలి. ట్రేడింగ్ కూడా అంతే. ఒక్క రోజులో 6 ప్యాక్ రాదు, అలాగే ఒక్క రోజులో ట్రేడింగ్ లో లాభాలు రావు. ప్రతిరోజు మార్కెట్ ఇచ్చే దెబ్బలను భరిస్తూ ఓపికగా నిలబడితేనే నీ అకౌంట్ లాభాల ప్యాక్ కనిపిస్తుంది. నీ స్ట్రగులే నీ గురువు. నువ్వు లాస్ అయినప్పుడు వచ్చే బాధ నీకు ఏ మెంటర్ నేర్పించలేని పాఠాన్ని నేర్పుతుంది. నీ స్ట్రగుల్ నుంచే నీలో డిసిప్లిన్ పుడుతుంది. మాయల పకీరు లాంటి మార్కెట్ని గెలవాలంటే నీ దగ్గర అద్భుతమైన మంత్రాలు అక్కర్లేదు. నీ మనస్సును జయించే నిలకడ ఉంటే చాలు. చాలా మంది మధ్యలోనే వదిలేస్తారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది సమాధానం కాదు, షార్ట్ కట్. కానీ గుర్తుపెట్టుకో, అపూర్వ చింతామణి అడిగిన ప్రశ్నలకి షార్ట్ కట్స్ లేవు, కేవలం ప్రయాణం మాత్రమే ఉంది. మిత్రమా, నీ యుద్ధంలో నువ్వు ఒంటరివి అనుకోకు. నీ వెనకటి కష్టం ఉంది, నీ అనుభవము ఉంది. ఎవరినో అడగకు సమాధానం కోసం, నీ చాటును అడిగు. నీ తప్పుల నుండి నేర్చుకో. ఆ రాజకుమారుడిలా నువ్వు కూడా విజేతగా తిరిగి వస్తావు. గుర్తుంచుకో, మార్కెట్ని గెలవడం అంటే పక్కవాడిని ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవడం. ఇప్పుడు చార్ట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రీ సెషన్ అబ్జర్వేషన్ ఒకసారి చూద్దాం. ప్రైస్ నిన్నటి క్లోజ్ దగ్గర ఓపెన్ అయ్యింది. ఇక్కడ మనం 2 విధాలుగా ఆలోచించవచ్చు. విజన్ నెంబర్ 1, బుల్లిష్ ప్రాబబిలిటీ. నా యొక్క మొదటి వ్యూ, ప్యానిక్ బయింగ్ జరిగినా కూడా ఓపెనింగ్ నిన్నటి క్లోజ్ దగ్గర అయ్యింది అంటే ఇంకా బయ్యర్స్ మార్కెట్లో ఉన్నారు. అందుకే నా మొదటి విజన్ ఏమిటంటే, ప్రైస్ హై క్రాస్ చేసిన వెంటనే లాంగ్ ట్రేడ్. ఇప్పుడు విజన్ నెంబర్ 2, బేరిష్ ప్రాబబిలిటీ. ప్రైస్ రెసిస్టెన్స్ దగ్గర క్లోజింగ్ క్యాండిల్స్ బాడీస్ పూర్తిగా హోల్డ్ అయ్యాయి. ప్రైస్ రెసిస్టెన్స్ దగ్గరే క్లోజింగ్ క్యాండిల్స్ బాడీస్ హోల్డ్ అయ్యాయి. 2 ఇండిసిషన్ రోజులు ఫామ్ అయ్యాయి. ట్రేడర్ సైకాలజీ ప్రకారం ప్యానిక్ బయింగ్ అయితే ఎక్కువసార్లు ఎక్కడి నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళదు, ఎందుకంటే రెసిస్టెన్సు, డోజీ, ప్యానిక్ బయింగ్ ఈ 3 కలిసి డౌన్ సైడ్ సర్జ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే నా రెండో విజన్ ప్రకారం ట్రేడ్ నెంబర్ 1, క్యాండిల్ డౌన్ సైడ్ సర్జ్ ఇచ్చిన వెంటనే ఎలాంటి డిలే లేకుండా
ఇమీడియట్గా షార్ట్ సెల్ చేశాను. ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నది ప్రొడక్షన్ మీద కాదు, సిగ్నల్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు మాత్రమే. ఇదే ఫ్రెండ్స్ ప్రీ సెషన్ ఎనాలిసిస్, క్లియర్ లెవెల్స్, ట్రేడర్ సైకాలజీ అండ్ పేషెన్స్. మార్కెట్ మనకు అవకాశాలు ఇస్తుంది, కానీ డిసిప్లిన్ ఉన్న వాళ్ళకే లాభం ఇస్తుంది. ఇప్పుడు ఎగ్జిట్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, 15-minute చార్ట్లో ఎగ్జాక్ట్ సపోర్ట్ లెవెల్ చాలా క్లియర్గా ఉంది. మీరు కూడా చార్ట్లో చూడవచ్చు. ట్రేడింగ్లో ఒక రియాలిటీ ఏమిటంటే, బ్రేక్ చేసిన లెవెల్ వద్దకు సపోర్ట్ వద్ద నుంచి రీటెస్ట్కి వెళ్ళే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ. అందుకే నేను ఎగ్జిట్ తీసుకున్నాను. ఎగ్జిట్ తర్వాత సపోర్ట్ దగ్గర స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ ఉంది. అప్ సైడ్లో ఇంకో ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది. అంటే ఇది ఒక కాన్ఫ్లుయెన్స్ జోన్. సో ట్రేడ్ నెంబర్ 2, ఇమీడియట్లీ లాంగ్ ట్రేడ్ తీసుకున్నా. అప్ సైడ్ సర్జ్తో ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది. ఆ క్యాండిల్ హ్యామల్ ఫార్మ్ అవ్వడం వల్ల నా యూకి ఇంకా ఎక్కువ కన్ఫర్మేషన్ వచ్చింది. ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతూ కరెక్ట్గా రెసిస్టెన్స్ టచ్ చేసింది. రెసిస్టెన్స్ దగ్గర లాభం తీసుకోవడం డిసిప్లైన్, ఆశపడడం రిస్క్. అందుకే అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 3, రెసిస్టెన్స్ వద్ద ఒక ఇంపార్టెంట్ సిగ్నల్ గ్రావిస్టన్ రోజీ ఫామ్ అయింది. అంటే అప్ సైడ్లో రిజెక్షన్, బయ్యర్స్ బలహీనత, సెల్లర్స్ ఎంట్రీ. అందుకే అదే రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ ఒకసారి షార్ట్ సెల్లింగ్ ట్రేడ్ తీసుకున్నాను. ఇదే ఫ్రెండ్స్ ట్రేడింగ్ అంటే ఒక దిశ కాదు, మార్కెట్ చెప్పింది వినడం. సపోర్ట్ దగ్గర ఎగ్జిట్, రెసిస్టెన్స్ దగ్గర ప్రాఫిట్, సిగ్నల్ వస్తే రీఎంట్రీ. ఇదే నా ట్రేడింగ్ స్టైల్. ప్రైస్ ఒక క్యాండిల్ మధ్యలోనే మూవ్ అవుతుంది. సో తక్కువ ప్రాఫిట్తో ఎగ్జిట్ అయిపోయాను. ప్రైస్ మనకు కన్ఫ్యూజ్ చేస్తే వెయిట్ చేయకండి, ఇంకో ట్రేడ్ చూడాలి. మన హార్ట్ వీక్తో కన్ఫ్యూజన్తో ట్రేడ్ చేయకూడదు. నెక్స్ట్ ట్రేడ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇన్షియల్ క్యాండిల్ ఫామ్ అయ్యింది. ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్స్ కంప్లీట్ ప్రైస్ యాక్షన్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ నాకు ఇచ్చిన ప్రతి ట్రేడు ప్రైస్ యాక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ కాన్ఫ్లుయెన్స్ మీద ఆధారపడి తీసుకున్నాను. 2 ట్రెండ్ లైన్స్ ప్లస్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ప్రైస్ అప్ సైడ్ కాంప్లెక్స్ పుల్ బ్యాక్ తీసుకుంది. సపోర్ట్ వద్ద నాకు అప్ సైడ్ క్యాండిల్స్, ఇండిసిషన్ క్యాండిల్, ఒకే క్యాండిల్ లోపల 3 క్యాండిల్ బాడీస్ హోల్డ్ అన్నీ కనిపించాయి. కానీ ఒక విషయం గమనించాలి, ప్రైసు ప్రీవియస్ బిగ్ రెడ్ క్యాండిల్ ఇన్సైడ్లోనే 1 గంట పాటు స్టే అయింది. అంటే బయ్యర్స్ రెడీగా ఉన్నారు, కానీ కన్ఫర్మేషన్ కావాలి కదా. సో ట్రేడ్ నెంబర్ 4, మై ఫేవరెట్ సిగ్నల్, అప్ సైడ్ క్యాండిల్ క్రాస్ ప్లస్ హోల్డ్. డౌన్ సైడ్లో 2 ట్రెండ్ లైన్స్ ప్లస్ సపోర్టు. నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో కాల్ ట్రేడ్ తీసుకున్నాను. టార్గెట్ నియరెస్ట్ రెసిస్టెన్స్. కాబట్టి డిసిప్లైన్తో ఎగ్జిట్. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 5, రెసిస్టెన్సు ప్లస్ హ్యాంగింగ్ మ్యాన్. తర్వాత ప్రైస్ రీసెంట్ హైని క్రాస్ చేసి మళ్ళీ అదే రెసిస్టెన్స్ని టచ్ చేసి పుల్ బ్యాక్ ఇచ్చింది. ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ సిగ్నల్, రెసిస్టెన్స్ కాన్ఫ్లుయెన్స్తో పుట్టు ట్రేడ్ తీసుకున్నాను. టార్గెట్ రీసెంట్ సపోర్ట్, క్లీన్ ఎగ్జిట్. ట్రేడ్ నెంబర్ 6, సపోర్టు ప్లస్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్, మళ్ళీ సపోర్ట్ దగ్గర బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో కాల్ తీసుకున్నాను. ప్రైస్ రేంజ్ హై రెసిస్టెన్స్ వరకు మూవ్ అయింది. మధ్యలో చిన్న చిన్న థ్రెడ్స్ ఇచ్చిన అపోజిట్ సైడ్ రూము క్లియర్గా ఉంది. అందుకే నా వ్యూ బుల్లిష్ అని నాకు పూర్తిగా క్లియర్. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 7, రేంజ్ హై రెసిస్టెన్స్ రిజెక్షన్.
రేంజ్ హై రెసిస్టెన్స్ దగ్గర షూటింగ్ స్టార్ ప్లస్ హ్యాంగింగ్ మ్యాన్ షార్ట్ సెల్లింగ్ చేశాను. కానీ ప్రైస్ దిగువన ఉన్న ట్రెండ్ లైన్ సపోర్ట్ నుంచి మళ్ళీ స్ట్రాంగ్ అప్సైడ్ మూవ్ ఇచ్చింది. వెంటనే ఫ్లెక్సిబుల్గా బ్రేక్ ఈవెన్ పాయింట్లో ఎగ్జిట్ అయ్యాను. ట్రేడ్ నెంబర్ 8 స్ట్రెంత్ కన్ఫర్మేషన్. ఇమీడియట్లీ అప్సైడ్ క్యాండిల్ క్రాస్ అండ్ హోల్డ్ అయింది. వెంటనే కాల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద మూవ్ తర్వాత కూడా ప్రైస్ రెసిస్టెన్స్ క్రాస్ చేసిందంటే ఇక్కడ ఇంకా స్ట్రాంగ్ బయ్యర్స్ ఉన్నారన్నమాట. మార్కెట్ కరెక్ట్ లేదా రాంగ్ కాదు, మనం రిజిడ్గా కాకుండా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. సిగ్నల్ ఫెయిల్ అయితే ఇగో కాదు, క్యాపిటల్ ప్రొటెక్ట్. సిగ్నల్ కన్ఫర్మ్ అయితే కాన్ఫిడెన్స్. ప్రైస్ యాక్షన్ ప్లస్ డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్స్ కన్సిస్టెన్సీ. హెచ్టిఎఫ్ రెసిస్టెన్స్ వద్ద ఎగ్జిట్. ఇండిసేషన్ క్యాండిల్ సిగ్నల్తో. ట్రేడ్ నెంబర్ 9 నెక్స్ట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ సిగ్నల్ ప్లస్ ఇండిసేషన్ ప్లస్ హెచ్టిఎఫ్ రెసిస్టెన్స్ దగ్గర పుట్టు తీసుకున్నాను. దిగువ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది. మూవ్ బుల్లిస్ వెంటనే కొంచెం అప్ సైడ్ సర్జ్ అవగానే ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే హైని క్రాస్ చేసి వెళ్ళింది, పుల్ బ్యాక్కి రావచ్చు, ట్రెండ్ లైన్ సపోర్ట్తో రివర్స్ అవ్వచ్చు, అందుకే ఎగ్జిట్ అయిపోయాను. ట్రెండ్ స్ట్రాంగ్గా ఉంటే ఆపోజిట్ సైడ్ ట్రేడ్ చాలా రిస్కీ, ఫోకస్డ్గా ఉండాలి. ప్రాఫిటబుల్ కాకపోయినా పోనీ, బిగ్ లాస్ మాత్రం అవ్వకూడదు. కాన్ఫిడెన్స్ కోల్పోతాం ఫ్రెండ్స్. ట్రేడ్ నెంబర్ 10 రెసిస్టెన్స్ నుంచి డౌన్ సైడ్ మూవ్ అయిన ప్రైసు ట్రెండ్ లైన్ సపోర్ట్తో అప్ సైడ్ మూవ్ అయింది. మూవ్ అయ్యి ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ చేసింది. క్యాండిల్ క్రాస్ బాడీ అవ్వగానే ట్రెండ్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. ఎగ్జిట్ అప్ సైడ్ రెసిస్టెన్స్ వద్ద. ట్రేడ్ నెంబర్ 11 ప్రైసు అప్ సైడ్ క్యాండిల్ విగ్ లోపలే హోల్డ్ అయ్యి ఇండిసిషన్ ఫామ్ అయింది. క్యాండిల్ క్రాస్ అండ్ హోల్డ్ ప్లస్ ట్రెండ్ లైన్ క్రాస్. సో పుల్ బ్యాక్లో సెల్ చేశాను. రీసెంట్ సపోర్ట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను సెషన్ టైం అయిపోవడంతో. ఇవి అండి ఈరోజు రూల్ బేస్డ్ ప్రాబబిలిటీ ట్రేడ్స్. ఫ్రెండ్స్, నా ట్రేడింగ్లో మీకు నేను చెప్పే విధానం అర్థం కాకపోతే కామెంట్ చేయండి, తప్పక క్లియర్ చేస్తాను. ఓకే అండి, రేపు మరొక వీడియోలో మరొక చార్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.